ఇటీవల ఊహించని విధంగా వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ వరదల కారణంగా ఎంతో మంది నష్టపోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి వీలైనంత సాయం అందించేందుకు క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ వారు సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 కోటి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశమై రియాలిటీ రంగ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సెప్టెంబర్ 13 శుక్రవారం తాజ్ క్రిస్టాలో జరిగిన క్రెడాయ్ హైదరాబాద్ మంత్లీ మీటింగ్ కి గెస్ట్ స్పీకర్స్ గా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ గారు, అలాగే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం సునీల్ కుమార్ గారు హాజరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కి సంబంధించి హైడ్రాపై వస్తున్న పలు సందేహాలను నివృత్తి చేస్తూ బిల్డర్స్ కమ్యూనిటీకి వివిధ అంశాలపై వివరాలతో కూడిన సందేశాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అందజేశారు. ఈ మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా పడ్డ వర్షాల వల్ల ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారో మనందరికీ కూడా తెలుసు. ఆ జరిగిన డివాస్టేషన్కి చూసి మా క్రెడాయ్ హైదరాబాద్ తరఫున కూడా కొంత కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నాము. క్రెడాయ్ హైదరాబాద్ తరఫున ఒక 1 crore సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. దాన్ని మొన్న సండే రోజు ముఖ్యమంత్రి గారికి కలిసి ఇచ్చున్నాము. సో అప్పుడే మనకి ఈ మధ్యలో మీ అందరికీ కూడా తెలిసిందే, హైడ్రా అనే దాని గురించి కూడా కొత్తగా గవర్నమెంట్ తీసుకున్న ఒక మంచి నిర్ణయం అనే చెప్పవచ్చు. ఓవరాల్గా లేక్స్ ప్రొటెక్షన్ కానీ, తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేసే దిశ లోపల ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా మా నిర్మాణ రంగం స్వాగతించి, ఒకవేళ ఇటువంటి తీసుకున్న దిశ లోపల కొంత నెగిటివిటీ అనేది వచ్చింది, కొంత కస్టమర్లు పానిక్ అవుతున్నారు. బట్ దానికి తగ్గట్టుగా ఒక దిశ ఒక నిర్దేశకత్వంతో ఉన్నప్పుడు మాకు ఇబ్బంది ఉండదు అని అన్న తర్వాత మా రంగనాథ్ గారు, తనకి హైడ్రా కమిషనర్ గారు కూడా 13th ఆగస్టుకి మాకు క్రెడాయ్ హైదరాబాద్ మంత్లీ మీటింగ్కి రావడం జరిగింది. తను ఓవరాల్గా హైడ్రా ఏ రకంగా పనిచేయబోతుంది, ఎటువంటి యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుందనే దాని మీద కూడా మా బిల్డర్స్ అందరికీ కూడా చాలా క్లారిటీ ఇచ్చున్నారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లోపల ఈ కన్ఫ్యూజన్ అనేది ఎవరికైతే కస్టమర్స్కి ఉన్నదో దానికి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.